చోట్ల మౌఢ్యంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మతం పేరుతో లేని మూఢనమ్మకాలను. తెలంగాణ అంటే మూఢనమ్మకాలు నమ్మదు ఎప్పుడు. తెలంగాణలో భక్తి ఉంటుంది. వరకవి సిద్ధప్ప లాంటి వాళ్ళు ఉంటారు, తెలంగాణలో సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు, తెలంగాణలో భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు, తెలంగాణలో ఉప్పల మనసులు లాంటి వాళ్ళు ఉంటారు. తెలంగాణలో ఈ భక్తి పేర వీటి పేర కొత్త రకమైన తెలంగాణ అస్తిత్వాన్ని, భక్తి అనేది బతుకమ్మ చైతన్యం, సామూహిక చైతన్యం ఉంటుంది. విపరీతంగా ఒక మౌఢ్యం జరుగుతుంటే ప్రభుత్వం హాయిగా ఎంకరేజ్ చేసినట్టే ఉన్నది. కనుక దాంట్లో రజాకర్ సినిమాకి ఇవ్వడం అనే లక్షణం అనేది వీళ్ళపైన ఒత్తిడి కానీ వీళ్ళు ఇష్టపూరితంగా జరుగుతూ ఉన్నది. అనేక యూనివర్సిటీల కమిటీలు కానీ మొన్న కొన్ని అవార్డులు కూడా ఇచ్చినప్పుడు కానీ అన్నీ కూడా సాంప్రదాయ సాహిత్యానికి యోద్ధని అది అంటలేను, కానీ విపరీతంగా ఛాందస్స భావాలతో ఉన్న వాళ్ళు దాని అధిపతులు దానికి బోధనా సిబ్బందిగా నిర్వహించే ఒక పద్ధతి క్రమంగా సాగుతూ ఉన్నది. ఎందుకంటే బహుళ ఆస్తి తెలంగాణ అనేది మనం అంతా భారతీయులమే, భారతదేశం అనేది ఎవరు దొనరు, కానీ బహుళ ఆస్తిత్వాలు ఉంటాయి. మోర్ లోకల్ ఇస్ మోర్ క్రిట్. తెలంగాణ ఆస్తిత్వం అనేది ఖచ్చితంగా అది స్థానీయమైంది. ఈ స్థానీయత అనేది ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఆధిపత్యాలను ధిక్కరించుకుంటా కాకతీయుల కాలంలో కానీ మధ్య భారత నుంచి యుద్ధాలను కానీ ఇక్కడ ఒక ప్రజా సాంస్కృతిక ఆధిపత్య యుద్ధాలకు వ్యతిరేకంగా ఆధిపత్యాలకు వ్యతిరేకంగా జరిగే చైతన్యం వల్లనే తెలంగాణ ఉద్యమం రూపుదిద్దుకున్నది. ఎప్పుడు ఆధిపత్యాన్ని అంగీకరించింది తెలంగాణ. కానీ క్రమంగా ఆధిపత్యపు వ్యతిరేకంగా పోయేది పోయి ఆధిపత్యాలను అంగీకరిస్తూ మనసును తమను తాము కుదించుకొని ఒక బానిస విధానంలోకి తమను తామే అంగీకరించుకునే ఒక విధానంలోకి చిన్నగా క్రమంగా మారిపోయే ప్రక్రియ మొదలవుతుంది. దానికి వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న పద్ధతుల వ్యతిరేకంగా తెలంగాణకి వ్యతిరేకంగానే నీళ్ళదే కాదు, నిధులదే కాదు, తర్వాత సినిమాలు ఆడుతుంది. సినిమా హీరో వాడు వచ్చి ఇట్లా ధిక్కారంగా వెళ్ళిపోయేటంత తెలంగాణ గడ్డ మీద సినిమా కల్చర్ ఉండదు. ఇప్పుడు గద్దర్ బ్యారెడ్ బంద్, నీకు పాలరాప్సను బెల్లి బాబు డిలాను బాబు మాలరే మనకు తెలియకపోవచ్చు, కానీ గద్దర్ వీళ్ళందరి నుంచి గద్దర్ ఒక్కడే కాదు, గూడెంజయ్య కానీ గద్దర్ కానీ ఒక బి నరసింహరావు ఒక రకరకాల చరిత్ర ఉంది దీనికి. ఇక్కడ సాహితీకారులు కవులలో కూడా ఉద్దారణంత కానీ అట్లాంటిదన్నీ చేస్తున్న క్రమంలో ఏంటంటే మనం ఇది ఒక తెలివిగా ఇక్కడ నుంచో ఒత్తిడి జరుగుతూ ఉంది. ఆంధ్ర ప్రాంతపు పాలకులు అక్కడ ఉన్న వాళ్ళ అక్కడ ఇప్పుడు ఇక్కడ లేని నిర్బంధాన్ని అక్కడ స్టార్ట్ చేసిండ్రు. మాట్లాడే ఇక్కడైనా సరే దాడులు కష్టాలు వాళ్ళ ప్రమేయం క్రమంగా స్టార్ట్ అయింది. ఇక్కడ ఆ ప్రమేయాన్ని పెంచుకునే క్రమంలో తెలంగాణ అస్తిత్వం ప్రశ్నకు వచ్చింది. కనుక దేశపతి గారు చెప్పిన అన్ని విషయాలకు అంగీకరిస్తూ నేనేందంటే మనం ఆ ప్రకృతిని యూరేనియంతో పనిచేస్తారు, లేకుంటే వజ్రాల కోసం పనిచేస్తారు, ఇంకా లేకుంటే అది ఇంధనాల ఫ్యాక్టరీ 2 మాబునాలు కొట్టి తర్వాత నారాయణపేటలో జరుగుతూనే ఉంది, ఎవరు మనం మాట్లాడతలేము. ఇంకా తర్వాత ఆదివాసులను తమ ప్రాంతాల నుంచి ఎల్లగొట్టి పనిచేస్తారు. ఇక్కడ ఆదివాసులైనా దళితులైనా ఈ తెలంగాణ అంటేనే నాకు కేసీని వచ్చినట్టు పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం, ఒక రకమైన సమిష్టి జీవన విధానంలో భాగం. ఆ విలువలను భగ్నం చేసే పరిస్థితి ఏర్పడ్డది.